माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण। ఈ గీతా సందేశం కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా నమస్కారాలు. ఆ తర్వాత ఇప్పటి వరకు మనం 7 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. రెండు రోజుల నుంచి జాయిన్ అవ్వని వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ జాయిన్ అయినట్టున్నారు. మీరు ఏవైనా చాప్టర్లు మిస్ అయి ఉంటే మధ్యలో మేము అన్ని లెక్చర్స్ రికార్డ్ చేసాము. ఆ రికార్డింగ్ లింక్ పంపిస్తాం మీకు. ఆల్రెడీ పంపించాం రికార్డింగ్ లింక్. మీరు ఒక్కసారి వినొచ్చు ఏ అధ్యాయాలు అయితే మీరు మిస్ అయ్యారో. ప్రతి అధ్యాయం కూడా భగవద్గీతలో ప్రత్యేకమైనది. ఏ అధ్యాయాన్నైనా మనం విడిగా కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ మొత్తం మొదటి నుంచి చివరి దాకా భగవద్గీత ఒక క్రమ పద్ధతిలో వింటే భగవద్గీత మీద పూర్తి అవగాహన అతి త్వరలో కలుగుతుంది. ఇవాళ కార్యక్రమాన్ని మనం మంగళాచరణంతో మొదలు పెడదాం. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే నామ శ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాథురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిథ కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తి మహైతుకీం విదధతో హృత్కాయ వాగ్భిః సదా శ్రీలాన్ సద్గుణ పుంజకేళి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని ప్రత్యక్షితో ఆజానులంబిత భుజౌ కనకావధాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ జయతాం సురతౌ పంగో మమ మందమతిర్గతి మత్సర్వస్వపదాంభోజౌ రాధా మదన మోహనౌ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. ఇవాళ మనం 8వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ముందుగా ఒక్కసారి క్లుప్తంగా ఈ 8 అధ్యాయాల్లో 7 అధ్యాయాల్లో ఏం జరిగింది అది క్లుప్తంగా చెప్పుకుందాం. నిన్న ఏం చెప్పుకున్నామంటే భగవద్గీత మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కము, మధ్యలో 6 అధ్యాయాలు అంటే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా భక్తి షట్కము. షట్కం అంటే 6 అధ్యాయాలు అంట. చివరి 6 అధ్యాయాలు జ్ఞాన షట్కము అని. భగవద్గీత ధృతరాష్ట్రుడి ప్రశ్నతో మొదలైంది. ధృతరాష్ట్రుడు యుద్ధరంగంలో నా పిల్లలైన కౌరవులు పాండవులు ఏం చేస్తున్నారు అని అడిగితే అందుకు జవాబుగా సంజయుడు భగవద్గీతను వివరించాడు. ముందుగా సంజయుడు యుద్ధం ప్రారంభం కాకముందు దుర్యోధనుడు సైన్య సమీక్షణ చేస్తున్న వివరాన్ని ద్రోణాచార్యుడితోటి ఇరుపక్షాల బలాబలాలను అంచనా వేస్తున్న విషయాన్ని వివరించాడు. ఆ తర్వాత కృష్ణ బలరాములు వారి దివ్య శంఖాలు పూరించారు.
పాండవుల వైపు అనేక విజయ చిహ్నాలు గోచరించాయని వివరించాడు. తర్వాత భక్తవత్సలుడైన కృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం చేస్తూ అర్జునుడు చెప్పినట్లు రథాన్ని 2 సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్ళాడు. అందరినీ చూసిన తర్వాత భీష్మ ద్రోణాది ప్రముఖుల్ని, ఇరు సైన్యాల్లో బంధువుల్ని అందరినీ చూసిన తర్వాత అర్జునుడు మోహ పరవశుడై కృష్ణుడి యొక్క అనుజ్ఞతోటి, అంటే కృష్ణుడి యొక్క లీలా ప్రభావం వల్ల అర్జునుడు మోహపరవశుడై నేను యుద్ధం చెయ్యను అని మాట్లాడుతున్నాడు. నేను ఈ పెద్దలను వధింపలేను, వీళ్ళని వధించి సంపాదించిన రాజ్యాన్ని, రక్తసిక్తమైన రాజ్యాన్ని నేను అనుభవించలేను. దుర్మార్గులైన కౌరవులను చంపినా పాపమే వస్తుంది, అందుకని నేను ఎవరిని చంపదలుచుకోలేదు. యుద్ధం వల్ల కులధర్మాలు, జాతి ధర్మాలు నశించిపోతాయి అని అర్జునుడు చెప్పడంతో మొదటి అధ్యాయం ముగుస్తుంది. అర్జునుడేమో గాంధీవాన్ని త్యజించి ఇంకా నేను యుద్ధం చేయనని రథం మీద కూర్చుండిపోయాడు. 2వ అధ్యాయంలో దేవాదిదేవుడైన కృష్ణుడు అర్జునుడిని శిష్యుడిగా స్వీకరించి అర్జునుడికి నీవు యుద్ధం చేయాలి అని అనేక కారణాలు చెప్పడం చూసాం. ముందుగా ఆత్మతత్వం తెలుసుకొని యుద్ధం చేయమని అర్జునుడికి ఆత్మ గురించి వివరంగా చెప్పాడు. ఆత్మకు చావు లేదని, ఆత్మ శరీరం వేరువేరని, ఆత్మ లక్షణాలను వివరించాడు. నువ్వు శరీరానివి కాదు, ఆత్మవు అని బోధించడం జరిగింది. ఆ తర్వాత క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధం చేయమని చెప్పాడు. ధర్మయుద్ధం నిరాకరించకూడదు. స్వధర్మ పరిత్యాగం పాపం. యుద్ధం నుంచి పారిపోతే నీకు అపకీర్తి కలుగుతుంది. గెలిచినా ఓడినా యుద్ధంలో నీకు లాభం. విజయం సాధిస్తే భూమండలాన్ని అంతా పరిపాలిస్తావు. వీరస్వర్గం పొందితే, యుద్ధంలో ఓడిపోతే వీరస్వర్గం కలుగుతుంది. కాబట్టి గెలిచినా ఓడినా నీకు లాభమే అని భగవంతుడు అర్జునుడికి చెప్పి, నీవు ద్వంద్వాతీతుడు అయితే ఏ పాపం పొందవు యుద్ధంలో అని అర్జునుడిని క్షత్రియ ధర్మం పాటించి యుద్ధం చేయమని ప్రోత్సహించాడు. అది 2వ కారణం. 3వ కారణం బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయమన్నాడు. నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగి ఉండాలి. వినసంపైన వేద వాక్యాలను పక్కన పెట్టి కర్మఫలాలను ఆశించకుండా కర్తవ్యాన్ని పాలించు. నీచమైన కర్మలకు దూరంగా ఉండు, కామ్య కర్మలకు దూరంగా ఉండు. బుద్ధియోగం ఆచరిస్తూ స్థితప్రజ్ఞుడివి కమ్ము అని భగవంతుడు అర్జునుడికి యుద్ధం చేయమని ప్రోత్సహిస్తూ 3వ కారణం చెప్పాడు. చివరిగా అర్జునుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి, స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకుంటాడు, ఎలా వినియోగిస్తాడు అంటే ఆ లక్షణాలన్నీ వివరిస్తూ స్థితప్రజ్ఞుడిపై యుద్ధం చేయమని 4వ కారణంతో అర్జునుడికి యుద్ధం చేయాలని ప్రోత్సహించాడు. చివరిలో 2వ అధ్యాయం చివరిలో ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా ఇలా బుద్ధియోగం ఆచరించి స్థితప్రజ్ఞుడైన వాడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడో చెప్పాడు. అదంతా 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయంలో కర్మయోగం ఆచరించి యుద్ధం చేయమన్నాడు భగవంతుడు. అది అధ్యాయం యొక్క సారాంశం. కర్మ కంటే బుద్ధే శ్రేష్టమైతే నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నావు, ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు, నీచమైన కర్మలో నన్ను ఎందుకు వినియోగిస్తున్నావు అంటే కృష్ణుడు ఏం చెప్పాడంటే, నీ కర్తవ్యాన్ని నువ్వు పాలించాలి. యుద్ధం చేయడం క్షత్రియుడిగా నీ కర్తవ్యం. నువ్వు యుద్ధం విడిచిపెట్టి భిక్షం అడుక్కుంటున్నావు, లేకపోతే యుద్ధం విడిచిపెట్టి అరణ్యంలో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్న నీ స్వభావం నిన్ను యుద్ధం చేయడానికే ప్రోత్సహిస్తుంది. నువ్వు మిథ్యాచారుడు కావద్దు అని యుద్ధం చేయమని ప్రోత్సహించాడు. తర్వాత కర్మయోగం ఎలా చేయాలి, ఆ కర్మయోగ విధానాన్ని పూర్తిగా వివరించాడు. ఏ విధంగా అయితే జీవులు దేవతలు, ఏ విధంగా అయితే మానవులు దేవతలు వాళ్ళ యొక్క పరస్పర సహకారంతో వాళ్ళిద్దరికీ కూడా అభివృద్ధి కలుగుతుంది. మానవులు యజ్ఞాలు చేసి దేవతలకు హవిస్సులు అర్పిస్తే దేవతలు వర్షం కురిపించి ధాన్యాలు పండేటట్లు చేస్తారు. ఈ విధంగా కర్మయోగం ఆచరించాలి అని భగవంతుడు చెప్పాడు. తర్వాత లోక సంగ్రహం కోసమైనా యుద్ధం చేయాలి. నీవు జ్ఞానయోగానికి అర్హుడవై
అర్హుడమైనప్పటికీ కూడా లోక సంగ్రహం కోసం నీవు యుద్ధం చేయాలి, నేను సైతం లోక సంగ్రహం కోసం కర్మలు ఆచరిస్తాను అని భగవంతుడు చెప్పాడు. మధ్యలో ఒకసారి ఇంద్రియాలకు వశం కాకూడదు అని చెప్తే అర్జునుడికి ఒక ప్రశ్న కలిగింది. దేనివల్ల మానవుడు పాపం చేస్తాడు, ఇంద్రియాలకు వశమవుతాడు అని. అది కామం వల్ల, క్రోధం వల్ల. కాబట్టి కామాన్ని జయించి, కర్మయోగానికి ఆటంకమైన కామాన్ని జయించి యుద్ధం చేయమని భగవంతుడు 3వ అధ్యాయంలో చెప్పాడు. 4వ అధ్యాయం చెప్పుకున్నాం. జ్ఞానంతో కర్మయోగం ఆచరించు, యుద్ధం చేయమన్నాడు భగవంతుడు. నిష్కామ కర్మయోగం చాలా పురాతనమైనది. నేనే దీన్ని వివస్వంతుడికి చెప్పాను, వివస్వంతుడు మను ఇక్ష్వాకుడికి చెప్పాడు అని భగవంతుడు చెప్పగానే అర్జునుడికి, అప్పుడెప్పుడో పుట్టిన వివస్వంతుడికి ఈ మధ్య నాతో పాటు పుట్టిన నువ్వు చెప్పావంటే ఎలా నేను అర్థం చేసుకోవాలి అంటే, భగవంతుడు తన జన్మ కర్మలు దివ్యమైనవని, ఈ విషయం తెలుసుకున్న వాళ్ళకి జన్మ కర్మలు ఉండవని భగవతత్వాన్ని వివరించాడు. ఆ తర్వాత మళ్ళీ కర్మతత్వం గురించి, కర్మ గురించి, అకర్మ గురించి, వికర్మ గురించి వివరించాడు. బుద్ధిమంతుడు ఏ విధంగా నిష్కామ కర్మాచరణ చేస్తాడో చెప్పాడు. ఆ తర్వాత అనేక రకాలైన యజ్ఞాలు, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, ఇంద్రియ నిగ్రహ యజ్ఞం, విషయత్యాగ యజ్ఞం, ఆత్మ సంయమ యజ్ఞం, ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, తర్వాత పూరక, రేచక, కుంభక యజ్ఞాలు, నేతాహార యజ్ఞం, వీటన్నిటి గురించి వివరించి ద్రవ్యమైన యజ్ఞం కంటే జ్ఞానమయమైన యజ్ఞమే శ్రేష్టమని చెప్పడం జరిగింది. చివరిలో జ్ఞానయోగ వైశిష్ట్యాన్ని వివరించాడు. ఈ 4వ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటంటే జ్ఞానంతో కర్మయోగం ఆచరించు, యుద్ధం చేయము. ఇక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడో చూద్దాం భగవంతుడు. 5వ అధ్యాయం పేరేమిటి? విజ్ఞానంతో కర్మయోగం ఆచరించుము, యుద్ధం చేయము. అర్జునుడు మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. కర్మయోగం, జ్ఞానయోగం రెండిట్లో ఏది శ్రేష్టమైనది? నిష్కామ కర్మయోగమే జ్ఞానయోగం కంటే శ్రేష్టమైనది. ఎందుకంటే అది సులభంగా ఆచరించదగినది, ప్రమాదరహితమైంది, జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అనేక మంది పూర్వీకులు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి సిద్ధి పొందారు అని భగవంతుడు చెప్పి కర్మయోగమే గొప్పదన్నాడు. ఆ తర్వాత కర్మయోగం జ్ఞాననిష్టను కలిగిస్తుంది, ఏ విధంగా కలిగిస్తుందో వివరించాడు. తర్వాత జ్ఞానయోగం బ్రహ్మ నిర్వాణాన్ని ఏ విధంగా కలిగిస్తుందో వివరించాడు. చివరగా ఆ బ్రహ్మ నిర్వాణం ఏమిటనేది చాలా చక్కగా విపులంగా విశదీకరించి చెప్పాడు. చివరిలో అష్టాంగ యోగాన్ని పరిచయం చేశాడు 5వ అధ్యాయం చివరిలో. ఎందుకంటే అష్టాంగ యోగం ఆచరించిన యోగులు కూడా బ్రహ్మ నిర్వాణం పొందుతారు, ఆత్మసాక్షాత్కారం పొందుతారు కాబట్టి. 6వ అధ్యాయం తర్వాత చెప్పుకున్నాం. 6వ అధ్యాయం యొక్క నినాదం ఏమిటంటే యోగివి కమ్ము, యుద్ధం చేయము అని. నిష్కామ కర్మయోగం అందరికీ మంచిదే, ముఖ్యంగా అపరిపక్వ యోగికి, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి నిష్కామ కర్మయోగం చాలా గొప్పది. అదే పరిపక్వ యోగి అయితే అష్టాంగ యోగం పర్వాలేదు, అష్టాంగ యోగం చేసుకోవచ్చు. అష్టాంగ యోగ పద్ధతి, పురోగతి, పరిపూర్ణత వివరించాడు భగవంతుడు. తర్వాత అర్జునుడు అష్టాంగ యోగం ఆచరించడం చాలా కష్టంగా ఉంటుంది, ఎలా ఆచరించాలి, మనసును ఎలా నిగ్రహించుకోవాలని అడిగితే భగవంతుడు అభ్యాస వైరాగ్యాలతో మనసును నిగ్రహించుకోవాలని చెప్పాడు. తర్వాత ఇంకో ప్రశ్న అడిగాడు అర్జునుడు, యోగ భ్రష్టుని గమ్యం ఏమిటి అని. అంటే యోగం చేయాలని మొదలుపెట్టి ఏదో ఒక యోగం అది చేయకుండా మధ్యలోనే మానేసి ఇటు భౌతికంగా ఆనందాన్ని కోల్పోయి అటు ఆధ్యాత్మిక అనుభూతిని కోల్పోయి రెండు వైపుల నుంచి అంటే రెండు రకాల సౌఖ్యాలు పొందకుండా యోగభ్రష్టుడై వాడి పరిస్థితి ఏమిటి, యోగభ్రష్టుడైన వాడి పరిస్థితి ఏమిటి అని అడిగితే భగవంతుడు కొంచెం రోజులు కొంచెం యోగం ఆచరించి స్వల్పకాలిక సాధన చేసి యోగం ఆచరించి భ్రష్టుడైన వాడు శ్రీమంతుల కుటుంబంలో పుడతాడు అని చెప్పాడు. ఆ తర్వాత దీర్ఘకాలిక సాధన చేసి యోగభ్రష్టుడైన వాడు మళ్ళీ భక్తుల కుటుంబంలో పుడతాడు. ఈ విధంగా వాళ్ళకు మళ్ళీ యోగం ఆచరించే అవకాశం కలుగుతుంది, వాళ్ళేమి నష్టపోరు అని భగవంతుడు చెప్పడం జరిగింది. చివరిలో యోగులందరిలో కల్లా గొప్ప యోగి భక్తి యోగే, భక్తి యోగం ఉత్తమమైందని భక్తి యోగాన్ని పరిచయం చేశాడు. ఇది 7వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇప్పుడు 8వ ఇది 6వ అధ్యాయంలో చెప్పుకున్నాం. 7వ అధ్యాయం ఏమిటి? నా గురించి తెలుసుకో, యుద్ధం చేయము, నా శ్రవణమును చేయము, నన్ను గురించి వినుము, యుద్ధం చేయము భగవంతుడు చెప్పాడు. ఈ భగవంతుడి గురించిన జ్ఞాన విజ్ఞానాలు శ్రవణంతోనే సిద్ధిస్తాయి.
అని మొదటి 3 శ్లోకాలు చెప్పారు. తర్వాత కృష్ణుడిని మించిన మరొక సత్యం లేదు అని భగవంతుడు తన ఐశ్వర్య జ్ఞానాన్ని, పరాపర ప్రకృతుల్ని, తన ఆస్తిపాస్తుల్ని వివరించాడు. తర్వాత ఏ విధంగా అయితే సమస్త పదార్థాల్లో భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోవాలో అవి వివరించాడు. ఐశ్వర్య విజ్ఞానం, తర్వాత ఆశ్రయ జ్ఞానం చెప్పాడు. 4 రకాలైన దుష్కృతులు కృష్ణుని శరణు వేడరు. మూఢులు, నరాధములు, మాయాపహృత జ్ఞానులు, దానవ స్వభావాన్ని ఆశ్రయించిన వాళ్ళు, వీళ్ళు 4 నన్ను శరణు వేడరు అని చెప్పారు. అలాగే 4 రకాల సుకృతులు, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానభక్తులు నన్నే శరణు వేడతారు అని చెప్పాడు. చివర్లో ముక్తి కాములు కూడా నన్నే ఆశ్రయిస్తారని చెప్పాడు. మధ్యలో మళ్ళీ నన్ను కొంతమంది పరోక్షంగా శరణు వేడతారు అన్యదేవతారాధన చేయడం ద్వారా అని చెప్పారు. ఇంకొంతమంది కూడా నన్ను నిరాకార బ్రహ్మంగా శరణు వేడతారు, వాళ్లకు సరైన అవగాహన ఉండదు అని భగవంతుడు చెప్పాడు. చివర్లో అర్జునుడు బ్రహ్మము, అధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము వీటన్నిటి గురించి తెలుసుకున్న ముక్తి కాములు నన్నే చేరుకుంటారని భగవంతుడు చెప్పాడు 7వ అధ్యాయంలో. అవన్నీ ఏమిటి అని అడగడంతో ఈ 8వ అధ్యాయం మొదలవుతుంది. 7వ అధ్యాయం చివరిలో ఇప్పుడే చెప్పుకుంటున్నాం. భగవంతుడు ఏం చెప్పాడంటే, జరామరణ విముక్తికై నన్ను ఆశ్రయించిన వాళ్ళు బ్రహ్మమును, అధ్యాత్మమును, అఖిల కర్మతత్వమును పూర్తిగా తెలుసుకుంటారు. అధిభూతము, అధియజ్ఞం సహితంగా నన్ను తెలుసుకుంటారు. వారు మరణకాలమందు కూడా మనోనిగ్రహం కలవారై నన్ను చేరుకుంటారని చెప్పాడు. ఇవన్నీ వినడంతో అర్జునుడికి సందేహం కలిగి ఇవన్నీ ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏంటి, అధిదైవం ఎవరు, అధియజ్ఞం ఎవరు, ఏ విధంగా నియతాత్ములు నిన్ను మరణకాలంలో సేవిస్తారు, మరణకాలంలో నిన్ను గుర్తుంచుకుంటారు అని అడిగి ప్రశ్నలు అడగడంతో 8వ అధ్యాయం మొదలవుతుంది. సో ఈ 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, అర్జునుడు 7 ప్రశ్నలు అడిగాడు. బ్రహ్మం అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి, కర్మ, అధిదైవం, అధియజ్ఞం, మరణకాలం ముందు నియతాత్మలు ఏ విధంగా తెలుసుకుంటారు. వీటన్నిటికీ కృష్ణుడు మొదటి 6 ప్రశ్నలకు భగవంతుడు 2 శ్లోకాల్లో జవాబు చెప్పాడు. తర్వాత 7వ ప్రశ్నకు 3 శ్లోకాల్లో క్లుప్తంగా జవాబు చెప్పి ఆ జవాబునే మిగతా అన్ని శ్లోకాల్లో విశదీకరించాడు. ఈ నియతాత్మలు అంటే కర్మయోగి కానీ, జ్ఞానయోగి కానీ, అష్టాంగ యోగి కానీ, భక్తి యోగి కానీ, వీళ్ళందరూ ఏ విధంగా భగవంతుని చేరుకుంటారు, ఏ విధంగా భగవంతుని తలుచుకుంటారు అని. అష్టాంగ యోగి సత్యకర యోగం ఆచరించి అతి కష్టంతో ఆధ్యాత్మిక లోకం చేరుకుంటాడు అని చెప్పారు. తర్వాత భక్తి యోగం ఆచరిస్తూ అనాయాసంగా ఆధ్యాత్మిక లోకం చేరుకుంటాడు అని చెప్పారు. తర్వాత జ్ఞానయోగి శుక్ల మార్గాన్ని ఆశ్రయించి ఆధ్యాత్మిక గతి పొందుతాడు అని చెప్పారు. కర్మయోగి కృష్ణ మార్గాన్ని అనుసరించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళి అక్కడ భోగభాగ్యాలు అనుభవించి తిరిగి మళ్ళీ జన్మిస్తాడు అని భగవంతుడు ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది. ఇప్పుడు ఇలా 8వ అధ్యాయం 8 భాగాలుగా విభజించుకున్నాం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఓ పురుషోత్తముడు అంటే ఎవరు? భగవంతుడే చెప్పాడు తర్వాత భగవద్గీతలో, యస్మాత్ శర్మతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదేచ ప్రతిత పురుషోత్తమ. నేను క్షరములందరికీ అతీతుడను, అక్షర జీవుల కంటే కూడా ఉత్తముడును, అందువల్లలే లోకంలోనూ వేదంలోనూ నేను పురుషోత్తముడని ప్రసిద్ధుడయ్యాను అని భగవంతుడు చెప్తున్నాడు. పురుషోత్తముడు అంటే ఆయన బద్ధ జీవుల కంటే, ముక్త జీవుల కంటే, జీవులందరికంటే గొప్పవాడు, పురుషులందరిలో ఉత్తముడు కాబట్టి పురుషోత్తముడు. ఓ పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి, అధ్యాత్మం అనగా ఏమి,
కర్మ అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి, అధిదైవం అని ఏది అధిదైవం అని చెప్పబడింది. బ్రహ్మం అంటే జీవుడా దేవుడా, అధ్యాత్మం అంటే అధి అంటే పాలించేది అని అర్థం, అధ్యాత్మం అంటే ఆత్మను పాలించేవి అని అర్థం. అధ్యాత్మం అంటే ఏమిటి, అవి ఇంద్రియాల అంతఃకరణాల. కర్మ అంటే ఏమిటి, రోజు చేసుకునే పనుల లేదా వేద విహితమైన నిత్య నైమిత్తిక కామ్య కర్మల. అధిభూతం అంటే భూతములను ఆశ్రయించి ఉండేది, అదేమిటి పంచభూతాత్మకమైన శరీరమా లేదా పంచభూతాత్మకమైన జగత్త. అధిదైవం అంటే ఏమిటి, దేవగణ సముదాయమా విరాట్ పురుషుడి విశ్వరూపమా ఏమిటి అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, మధు అనే రాక్షసుని సంహరించిన ఓ మధుసూదన, నా సంశయాలను సంహరించవయ్యా. ఈ దేహంలో అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఈ దేహంలో అధియజ్ఞం ఎవరు, అందెట్లు నిలిచి ఉన్నాడు. ప్రయాణకాలేచ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. నియతాత్ములు అంటే ఆత్మనిగ్రహం కలవాళ్ళు. ప్రయాణకాలం అంటే అవసాన కాలం, మరణ సమయంలో కథం జ్ఞేయోసి నేను ఎలా తెలుసుకుంటారు. అధియజ్ఞం అంటే ఎవరు, ఇంద్రుడా విష్ణువా. తర్వాత ఆ యజ్ఞాధిపతి ఈ దేహంలో ఎలా నిలిచి ఉన్నాడు. నియతాత్ములు మరణ సమయంలో యజ్ఞాధిపతిని ఎలా తెలుసుకుంటారయ్యా అని అర్జునుడు 7 ప్రశ్నలు అడిగాడు. భగవంతుడు అర్జునుడు అడిగిన 7 ప్రశ్నలకు అదే వరుసలో సమాధానం చెప్తున్నాడు. చూడండి ఏమిటేమిటి ఆ ప్రశ్నలు మళ్ళీ ఒక్కసారి. బ్రహ్మం అంటే ఏమిటి, జీవుడా దేవుడా. అధ్యాత్మం అంటే ఏమిటి, ఇంద్రియాల లేక స్వభావమా. కర్మ అంటే ఏమిటి, రోజువారీ చేసే పనుల లేక నిత్య నైమిత్తిక కామ్య కర్మల. అధిభూతం అంటే ఏమిటి, శరీరమా లేక జగత్తా. అధిదైవం అంటే ఏమిటి, దేవతల విశ్వరూపమా. అధియజ్ఞం అంటే ఏమిటి, ఇంద్రుడా లేక విష్ణువా. అర్జునుడు 7వ ప్రశ్న. మరణకాల మందు నియతాత్ములు కృష్ణుని ఎలా తెలుసుకుంటారు. యోగమిశ్ర భక్తులు. నియతాత్ములు అంటే ఎవరెవరు ఇక్కడ, యోగమిశ్ర భక్తుల, అనన్య భక్తుల, జ్ఞానయోగులు, కర్మయోగులు, భక్తి యోగులు, ధ్యాన యోగులు, వీళ్ళందరూ కూడా నియతాత్ములే. ఏ విధంగా తెలుసుకుంటారు నన్ను అని అర్జునుడు అడిగారు. వీళ్ళలో ఒక్కొక్కళ్ళు ఏ విధంగా తెలుసుకుంటారో భగవంతుడు వివరించాడు. తర్వాత మొదటి 6 ప్రశ్నలకు కృష్ణుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ, భగవంతుడు చెప్తున్నాడు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంహితః. దేహానికి పరమైన జీవుడే బ్రహ్మ. అక్షరం బ్రహ్మ పరమం, దేహానికి పరమైన జీవుడే బ్రహ్మ. స్వభావో అధ్యాత్మముచ్యతే, జీవుని యొక్క స్వభావమే అధ్యాత్మం. భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంహిత, సమస్త భూతముల దేహోద్భవమునకు కారణమైన విసర్గనే, ఆ సృష్టినే కర్మ అంటారు. ఏదైతే జీవుల యొక్క శరీరాలకు కారణభూతమవుతుందో, అంటే మనం చేసుకున్న కర్మానుసారం మళ్ళీ జన్మలో మనకు ఇంకో శరీరం కలుగుతుంది. అది ఏదైతే ఇంకో శరీరానికి కారణమైందో దాన్నే కర్మ అంటారు అంటున్నాడు. అక్షరం అంటే ఏమిటి, క్షరం లేని ఆత్మ. ఆత్మ కూడా బ్రహ్మం అని పిలువబడుతుంది. పరమం బ్రహ్మ అన్నాడు ఇక్కడ, అంటే పరబ్రహ్మ అని కాదు, పరమం బ్రహ్మ, శరీరానికి పరమైన ఆత్మ. ఇక్కడ అక్షరం అంటే బ్రహ్మ అంటే ఆత్మ అనే అర్థంలో చెప్పారు ఆచార్యులు శిల ప్రభుపాదుల వారు, బలదేవ విద్యాభూషణ వారు. అధి ఆత్మ అంటే ఆత్మను పాలించేది, అది జీవుడి స్వభావము లేదా సూక్ష్మ శరీరం. ఇది జీవుణ్ణి, ఆత్మను నియంత్రిస్తూ ఉంటుంది కాబట్టి ఇది అధి ఆత్మ. కర్మ అంటే చెప్పుకున్నాం, జీవుడు వివిధ శరీరాలు ధరించడానికి కారణభూతమైనది కర్మ. సర్గం అంటే సృష్టి, విసర్గం అంటే విశేష సృష్టి. జీవులు వేర్వేరు శరీరాలను స్వీకరించడానికి కారణభూతమైన ఈ కర్మ విశేషమైనది. అధిభూతం క్షరో భావః పురుషశ్చాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. ఓ దేహదారుల్లో శ్రేష్ఠుడా,
నశించిపోయేది క్షరోభావ, నశించిపోయేది అధిభూతము శరీరము. పురుషశ్చ అధిదైవతం, విరాట్ పురుషుడే అధిదైవతం. అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర, ఈ శరీరంలో అంతర్యామిగా ఉన్న నేనే అధియజ్ఞాన్ని అంటున్నాడు భగవంతుడు. ఎందుకు అర్జునుడు దేహభృతాంబర, దేహదారుల్లో శ్రేష్ఠుడని చెప్పబడ్డాడు? ఎందుకంటే కృష్ణుడే దేవాది దేవుడని యథార్థంగా తెలుసుకున్నాడు కాబట్టి. భగవంతుడు ఏమన్నాడు 7వ అధ్యాయంలో, కశ్చిన్మాం వేత్తి తత్వత, మనుషుల్లో ఏ ఒక్కడో నన్ను యథార్థంగా తెలుసుకోగలదని. అట్లాంటి వాడు అర్జునుడు. అందుకే అతడు దేహభృతాంబర, దేహదారుల్లో శ్రేష్ఠుడని చెప్పబడ్డాడు. నశించిపోయే దేహమే అధిభూతం, విరాట్ పురుషుడే అధిదైవతం. అతనే దేవతలను శాసించేవాడు. జీవుని శరీరంలో అంతర్యామిగా కొలువై ఉన్న నేనే అధియజ్ఞాని అని భగవంతుడు ప్రకటించాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ అర్జునుడు అడిగిన మొదటి 6 ప్రశ్నలకు ఈ విధంగా 2 శ్లోకాల్లో క్లుప్తంగా జవాబు చెప్పి, ఇప్పుడు ఆ 7వ ప్రశ్న, అంత్యకాలంలో నియతాత్ములైన యోగులు నన్ను ఏ విధంగా తెలుసుకుంటారు, ఆ విషయాన్ని వివరిస్తున్నాడు. 7వ ప్రశ్నకు విస్తారంగా సమాధానం చెప్పబడుతున్నాడు. చూడండి, అనేక మంది మన సమాజంలో మనకు కొన్ని సంఘాలు చూస్తుంటాం. ఎలా జీవించాలి, గొప్పగా జీవించాలని ఒక సంఘం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, గొప్పగా జీవించాలి అని చెప్తూ ఉంటారు. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే, గొప్పగా జీవించడం కంటే కూడా గొప్పగా మరణించడం ఇంకా ప్రత్యేకమైన విషయం, ఆర్ట్ ఆఫ్ డైయింగ్. ఈ 8వ అధ్యాయంలో భగవంతుడు ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఆర్ట్ ఆఫ్ డైయింగ్, ఏ విధంగా శరీర త్యాగం చేయాలి, గొప్పగా జీవించాలి, కర్మయోగం ఆచరిస్తూ, భక్తి యోగం ఆచరిస్తూ. అంతకంటే గొప్ప విషయం, భగవంతుడిని గుర్తుంచుకుంటూ, భగవంతుడిని స్మరించుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టాలి అంటున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్య సంశయః. అంతకాలేచ, అంతకాలంలో కూడా, మామేవ, నన్ను మాత్రమే, స్మరన్ముక్త్వా కలేవరం, స్మరిస్తూ దేహం త్యజించినవాడు, యహ ప్రయాతి సమద్భావం, అతను ఈ విధంగా ఎవరైతే త్యజిస్తాడో, సమద్భావం యాతి, అతడు నా భావాన్నే పొందుతాడు, నాస్త్యత్ర సంశయ, ఈ విషయంలో సందేహం లేదు. నియతాత్ములు నన్ను స్మరించడం ద్వారా తెలుసుకుంటారు. మరణకాలంలో ఎలా తెలుసుకుంటారు? స్మరించడం ద్వారా తెలుసుకుంటారు. అంత్యకాలంలో నన్ను స్మరించుకున్న వాళ్ళు నా భావాన్నే పొందుతారు అంటున్నాడు భగవంతుడు. మరి అంత్యకాలంలో నిన్ను స్మరిస్తే నీ స్వభావాన్ని పొందుతారు కదా, మరి ఇతరులను స్మరిస్తే వారి పరిస్థితి ఏమిటి అంటే చెప్తున్నాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావితః. మానవుడు తన మరణకాలంలో ఏ భావాన్ని, యం వాపి స్మరన్ భావం, ఏ భావాన్ని స్మరిస్తూ త్యజత్యంతే కలేవరం, చివర్లో శరీరం విడిచిపెడతాడో, తం తమేవేతి కౌంతేయ, ఓ కౌంతేయ, అటువంటి అతడు సదా స్మరించుచుండున ఆయా భావాన్నే పొందుతాడు. తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావితః. చూడండి, ఇక్కడ చిత్రాలు మంచిగా కనిపిస్తున్నాయి. చిత్రాలు చూడండి. భరత మహారాజు కథ. ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి వానప్రస్థాశ్రమం తీసుకొని అడవిలో ఒక్కడే ఉంటూ శ్రీహరిని అర్చిస్తూ భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నాడు, భగవంతుని పూజిస్తున్నాడు. ఒకరోజు ఒక జింక పిల్ల, ఒక జింక, తల్లి జింక అరణ్యంలో ఒక పులియో సింహం వెంబడిస్తుంటే పరిగెట్టి ఒక సెలయేట్లో, ఈ అడవిలో భయపడి పులి తరుముకొస్తుందని ప్రాణం విడిచిపెట్టింది. అంటే ప్రసవిస్తూ ప్రాణం విడిచిపెట్టింది. ఆ తెల్ల జింక చనిపోవడము, ఈ పిల్ల జింక నీళ్లల్లో ఉండడం భరతుడు చూసి ఆ జింక పిల్లని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత ఆశ్రమంలో పెంచుకుంటున్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత అందరి మీద మమకారం వీడిన ఈ భరతుడు ఈ జింక పిల్ల మీద మమకారం మొదలు పెట్టుకున్నాడు. అలాగే చాలామంది చూస్తుంటాం మనం. ఇప్పుడు
మనుషుల మీద కంటే కూడా కుక్క పిల్లల మీద ఎక్కువ మమకారం పెట్టుకుంటారు. ఎప్పుడు వాళ్ళని రుద్దుకొని పూసుకొని తిరుగుతూ ఉంటారు, కుక్క పిల్లల్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈ భరతుడు అలాగే జింక పిల్లల్ని తలుచుకుంటూ తన పనులు తను చేసుకుంటున్న పగలు రాత్రి జింక పిల్లనే చూసుకుంటూ అలాగే జీవితం గడిపి చివరికి ఆ జింక పిల్లని తలుచుకుంటూ చచ్చిపోయాడు. ఏమయ్యాడు? వచ్చే జన్మలో జింక అయ్యాడు. కాబట్టి ఈ కుక్కల్ని తలుచుకునే వాళ్ళందరూ ఏమవుతారు? నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. కాబట్టి ఎప్పుడూ భగవంతుడినే స్మరించాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. భగవంతుడు అందుకే చెప్పినాడు, అందుకే ఎల్లవేళలా నాయందే మనస్సును బుద్ధిని నిలిపి నన్ను స్మరించుము, యుద్ధం చేసేటప్పుడు కూడా నన్ను స్మరించుము అంటున్నాడు. ఈ విధంగా నువ్వు నిస్సంశయంగా నన్నే చేరుతావు. మామే వైశ్యసి అసంశయ 2-3 సార్లు చెప్పాడు భగవంతుడు ఇందులో. అసంశయ, సంశయరహితంగా నువ్వు ఇలా చేస్తూ ఉంటే, భక్తి యోగం ఆచరిస్తూ ఉంటే, అన్ని సమయాల్లో నన్ను గుర్తుపెట్టుకుంటూ ఉంటే, మరణ సమయాల్లో కూడా నన్నే గుర్తుపెట్టుకుంటావు, మరణ సమయంలో కూడా నన్నే గుర్తుపెట్టుకుంటే నన్నే చేరుకుంటావు అని. ఇప్పుడు భగవంతుడు 7వ ప్రశ్న కూడా క్లుప్తంగా జవాబు చెప్పాడు. ఇంకా ఇప్పుడు వివిధ రకాలైన ఆధ్యాత్మిక వేత్తలు, అంటే వివిధ రకాలైన సాధకులు, వివిధ రకాలైన యోగులు ఏ విధంగా తన్ను గుర్తించుకుంటారు. ఎందుకంటే నియతాత్ములైన వాళ్ళు మరణకాలంలో నన్ను గుర్తించుకుంటారు, నన్ను చేరుకుంటారు అన్నాడు భగవంతుడు. ఎవరెవరు వాళ్ళల్లో ఏ విధంగా భగవంతుడిని గుర్తించుకుంటారో అది ఇప్పుడు వివరించి చెప్తున్నాడు. ముందుగా అష్టాంగ యోగి, ఇతడు యోగమిశ్ర భక్తుడు అంటాం కూడా. అష్టాంగ యోగం ఎందుకంటే భక్తి ఉంది, కానీ ఆ భక్తి యోగంతో మిశ్రితమైపోయింది, అందుకని ఇతడు యోగమిశ్ర భక్తుడు. ఈ యోగమిశ్ర భక్తుడు యోగ బలంతో భక్తితో పరమపురుషుడిని ధ్యానిస్తూ చివరికి తను ఎట్లా చేరుకుంటాడో అని చెప్తున్నాడు. ఎందుకు యోగమిశ్ర భక్తుడితో మొదలుపెట్టాడు? ఎందుకంటే ఈ అధ్యాయం, ఇంతకుముందు జరిగిన అధ్యాయం 6వ అధ్యాయం అష్టాంగ యోగి గురించి చెప్పారు. అందుకని ఇక్కడ యోగమిశ్ర భక్తుడితో మొదలుపెట్టారు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, కుంతీదేవి పుత్రుడా, పృథపుత్రుడా, నాయందే లగ్నం చేసిన మనస్సును ఇతర విషయాలపైకి వెళ్ళనీయకుండా చేతసా నా అన్యగామిన, అభ్యాసయోగయుక్తేన, అభ్యాసయోగం ఆచరించేవాడు, పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్, ఆ దివ్యుడైన పరమ పురుషుణ్ణి శ్రీమన్నారాయణ్ణి చేరుకుంటారు అంటున్నారు. ఇతరత్ర ఏ విషయాలు ఆలోచించకుండా కేవలం నారాయణ్ణే స్మరిస్తూ యోగాభ్యాసంతో నిత్యం నారాయణ్ణే స్మరిస్తూ ఉంటారో వాళ్ళు చివరికి ఆ నారాయణున్నే పొందుతారు. ఏ విధంగా కీటకం తుమ్మెదను తలుచుకుంటూ తుమ్మెదగా మారిపోతుందో, యోగమిశ్ర భక్తుడు పరమపురుషుడైన నారాయణ్ణి ధ్యానిస్తూ ఆయనను పోలిన స్వరూపాన్ని పొందుతాడు. భగవంతుడి యొక్క స్వరూపం పొందడం అంటే భగవంతుడు అయిపోవడం కాదు. భగవంతుడి యొక్క స్వరూపాన్ని, భగవంతుడి యొక్క భావాన్ని పొందడము అంటే భగవంతుని యొక్క సాంగత్యం పొందడము, భగవంతుని యొక్క ధామం పొందడము అని అర్థం. అటువంటి పరమ పురుషుడికి విశేషణాలు, లక్షణాలు ఏమిటి అంటే చెప్తున్నారు. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయం సమనోస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఆ పరమపురుషుడు కవి అంటే సర్వజ్ఞుడు, పురాణం సనాతనుడు, అందరికంటే కూడా పురాణ పురుషుడు, అనుశాసితారం అందరినీ శాసించేవాడు, అనోరణీయం అణువు కంటే సూక్ష్మమైన వాడు, సర్వస్య ధాతారం సర్వస్వమును ధరించువాడు, అచింత్య రూపం ఊహింపశక్యని రూపం గలవాడు, ఆదిత్యవర్ణం సూర్యుని వంటి తేజస్సు గలవాడు, తమసపరస్తాత్ అజ్ఞానాంధకారానికి అతీతుడు. అటువంటి పరమాత్మను ఎవ్వరు ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటాడో సమనుస్మరేద్యః. ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అట్టి భక్తుడైన యోగి అంత్యకాలంన యోగబలంతో భురుకుటి మధ్యమున అంటే ఈ ప్రదేశంలో కళ్ళకు పైన ముక్కు పైన ప్రాణాన్ని ఇక్కడ నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరిస్తూ ఆ దివ్య పురుషుడైన పరమ పురుషుణ్ణి పరమాత్మ చేరుకుంటాడు. దీన్ని ఏమంటారంటే షట్చక్ర యోగం అంటారు. 6 చక్రాలు, అసలు మూలాధార చక్రం ఒక మొదటి చక్రం కింద ఉంటుంది చూడండి చిత్రంలో. ఈ మూలాధార చక్రం కంటే పైంది మొదటి చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపుర చక్రం, దానిపైది అనాహత చక్రం, విశుద్ధ చక్రం, అజ్ఞా చక్రం, సహస్రార చక్రం. మన శరీరంలో ఈ విధంగా 6 చక్రాలు ఉంటాయి. ఇంకోటి మూలాధారం, అది మొదటిది అనుకోండి, 7. కానీ ఈ యోగాన్ని సాధారణంగా సచక్ర యోగం అంటారు. ప్రాణాన్ని ఇక్కడ అంటే భ్రువోర్ మధ్య అంటే ఇక్కడ అనమాట. ఇది అజ్ఞాచక్రం. ప్రాణాన్ని అజ్ఞాచక్రమందు నిలిపే ఈ షట్చక్ర యోగాభ్యాస పద్ధతి ఏమిటి? ఈ యోగాభ్యాసం ఏమిటి? ఈ పద్ధతిలో ఏం చెప్పించాలి, దేన్ని ధ్యానించాలి అనే ప్రశ్న కలుగుతుంది ఎప్పుడైతే భగవంతుడు ఇలా అజ్ఞాచక్రం గురించి మాట్లాడుతున్నాడు. అటువంటి ప్రశ్నను ఊహించి భగవంతుడే దానికి జవాబు చెప్తున్నాడు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. అంటే ఈ షట్చక్ర యోగం ఆచరించి పరమపదం పొందే వాళ్ళ గురించి చెప్తున్నాడు. వేదవేత్తలు దేనిని అక్షరం అంటారో, రాగరహితులైన యతులు సన్యాసులు దేనిని పొందుతారో, దేనిని కోరుతూ సాధకులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో అటువంటి పరమపదాన్ని గూర్చి, దానిని పొందే విధానాన్ని గూర్చి నేను నీకు వివరిస్తాను అంటున్నాను. అంటే ఈ షట్చక్రం యోగం ఆచరించి ఎటువంటి వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారు, అసలు ఏ విధంగా పొందుతారు అనేది భగవంతుడు చెప్తున్నాడు. ఏమిటా యోగాభ్యాసం అంటే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. అన్ని సర్వేంద్రియాలను నిగ్రహించి మనస్సును హృదయంలో నిరోధించి ప్రాణాన్ని శిరస్సునందుంచి పైన సహస్రార చక్రం యోగధారణం అభ్యసించుచు ఆ తర్వాత ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజందేహం సయాతి పరమాంగతిం. తర్వాత ఓం అని ఏకాక్షర రూపంలో ఉన్న బ్రహ్మను ఉచ్చరించుచు నన్ను స్మరిస్తూ దేహం విడిచిపెట్టి వెళ్ళేవాడు పరమగతిని పొందుతాడు, ఆ వైకుంఠాన్ని చేరుకుంటాడు అన్నాడు. ఓం అంటే ఏమిటి? ఓం అంటే దేవదేవుడు కృష్ణుడే. బ్రహ్మమునకు వాచకం ఓంకారం. ఆ ఏకాక్షరమైన ఓంకారాన్ని ఎవరైతే ఉచ్చరిస్తూ దానికి అర్థమైన దేవాది దేవుడినైన నన్ను స్మరిస్తూ ఎవడు మరణిస్తాడో అతడు దేహాన్ని విడిచి పరమగతిని పొందుతాడు. ముముక్షువులు యోగమిశ్ర భక్తిని వాళ్ళు కృష్ణుని ఏ విధంగా స్మరిస్తారో ఆ గతిని వివరించిన భగవంతుడు ఇప్పుడు మహాత్ముల అనన్య భక్తిని, ఆ భక్తులు పొందే పరమగతిని వివరిస్తున్నాడు. భక్తులు ఏ విధంగా కృష్ణుని స్మరిస్తారో అది చెప్తున్నాడు. ఇప్పుడు దాకా ఏం తెలుసుకున్నాం? అష్టాంగ యోగి ఏ విధంగా షట్చక్ర యోగం ఆచరిస్తూ ఆధ్యాత్మిక లోకం చేరుకుంటాడు, అతడు ఏ విధంగా కృష్ణుని స్మరిస్తాడు అంత్యకాలంలో చెప్పుకున్నాం. ఇప్పుడు భక్తుడు ఏ విధంగా స్మరిస్తాడు అనేది చెప్పుకుంటున్నాం. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, నిత్యము నిరంతరము అనన్య చిత్తంతో నన్నే స్మరించే నిత్యయుక్తుడైన యోగికి నేను అనాయాసంగా లభిస్తాను అంటున్నాడు. అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్యసః. ఎవరైతే నిత్యము నిరంతరం అనన్య భక్తితో అనన్య చిత్తంతో నన్నే స్మరిస్తాడో తస్యాహం సులభ పార్థ. ఓ పార్థ, అతడికి నేను చాలా సులభం. నిత్యయుక్తస్య యోగినః. ఎవరైతే ఈ విధంగా నిత్యయుక్తుడైన యోగి అతడికి నేను చాలా సులభంగా లభిస్తాను అని చెప్తున్నాడు.
అనన్య చేతుడు అంటే ఇదివరకే భగవంతుడు చెప్పాడు 7వ అధ్యాయం 17వ శ్లోకంలో నేను చెప్పుకున్నాం. జ్ఞాన భక్తుడు, అతడు ఏకాగ్ర భక్తితోటి భగవంతుడిని ఆరాధిస్తున్నాడు. కర్మ జ్ఞాన యోగాల్ని అభ్యసించకుండా, స్వర్గాపవర్గాలను కాంక్షించకుండా, కేవలం కృష్ణుణ్ణి నిత్యము సతతం అనన్యతతో, తీవ్రతతో, అనుకూల్యతతో, శ్రవణ కీర్తనాది నవవిధ భక్తితో స్మరించి సేవించే అటువంటి మహాత్ముడే భక్తి యోగి. అటువంటి భక్తి యోగికి నన్ను చేరే బుద్ధి యోగాన్ని నేనే ఇస్తాను, నా కృప వల్ల అతడు నన్ను తెలుసుకుంటాడు అని భగవంతుడు చెప్పాడు. వాళ్ళు పొందే గతి ఏంటి అంటే చెప్తున్నాడు, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గత. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖాలకు నిలయమైన ఈ ప్రపంచంలో మళ్ళీ జన్మించరు, వాళ్ళు సిద్ధి పొందుతారు అని చెప్తున్నారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. నన్ను చేరుకున్న వాళ్లకు మళ్ళీ జన్మంటూ ఉండదు. అటువంటి మహాత్ములు పరమసిద్ధిని పొందినట్టే అని చెప్తున్నాడు. ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయము, అశాశ్వతము అని భగవంతుడే చెప్తున్నాడు. కానీ మనందరం ఏమనుకుంటామంటే ఏదో విధంగా ఈ లోకంలో ఆనందం పొందొచ్చు, ఇది శాశ్వతమైంది అనుకుంటాం. కానీ ఇది అశాశ్వతమైనది, ఇది దుఃఖాలయం అని భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. మరి భోగైశ్వర్యాలు కోరుకున్న వారికి పునర్జన్మ కలగడానికి, భగవంతుని కోరుకున్న వాళ్లకు పునర్జన్మ కలగకుండా ఉండడానికి ఏమిటి కారణం అని చెప్తున్నాడు. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ అర్జున, బ్రహ్మలోకం దాకా బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళు జన్మించాల్సిందే. ఓ కౌంతేయ, నన్ను పొందిన వారికి మాత్రమే పునర్జన్మ ఉండదు అని చెప్తున్నాడు. స్వర్గలోకం, జనలోకం, తపోలోకం, మహర్లోకం, బ్రహ్మలోకాది ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావాలి. కానీ నా పరంధామాన్ని, నా ధామాన్ని చేరుకున్న వాళ్ళు మళ్ళీ పుట్టరు అని భగవంతుడు చెప్పారు. ఎందుకంటే బ్రహ్మ మరణించాక అందరూ కూడా మళ్ళీ పుట్టాల్సిందే. భౌతిక లోకంలో ఎన్ని లోకాలకు పైకిందికి వెళ్ళినా అది మన సర్కస్లో చూసే జైంట్ వీల్ లాంటిది. కొన్నిసార్లు పైకి, కొన్నిసార్లు కిందికి అలా చక్రం తిరుగుతూనే ఉంటుంది. సంసార చక్రం కూడా ఇంచుమించు అలాగే తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఊర్ధ్వలోకాల్లో, కొన్నిసార్లు అధోలోకాల్లో, కొన్నిసార్లు మధ్యలోకాల్లో. మరి లోకాలు బ్రహ్మలోకంతో సహా ఎందుకు పునరావర్తమవుతాయి అంటే కాల పరిమితి చేత. ఏమిటది చెప్తున్నారు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదోజన. అహోరాత్ర విదోజన. అహోరాత్రుల తత్వాన్ని తెలిసిన వాళ్ళు, రాత్రింబవళ్ళ తత్వాన్ని తెలిసిన వాళ్ళు సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః, బ్రహ్మ యొక్క పగలు 1000 చతుర్యుగాలుగా తెలుసుకుంటారు. రాత్రిం యుగ సహస్రాంతంతే, అతడి రాత్రి కూడా అదే విధంగా 1000 చతుర్యుగాలదనేది వాళ్ళు తెలుసుకుంటారు. విష్ణు పురాణం చెప్తోంది, చతుర్యుగ సహస్రంతు బ్రహ్మణో దినముచ్యతే అని. 1000 చతుర్యుగాలు బ్రహ్మ యొక్క ఒక్క రోజు. మన ఒక్క సంవత్సరం ఇక్కడంటే దేవతలకు ఒక పగలు లేదా ఒక రాత్రి. 12,000 దేవతా సంవత్సరాలు అంటే ఒక మహాయుగం. అటువంటివి 4 లక్షల తర్వాత అటువంటి 36 మానవ సంవత్సరాలు, 360 మానవ సంవత్సరాలు, ఇవి 1000 మహాయుగాలు. లేదు, మన కలియుగం అంటే మనకు 4,32,000 సంవత్సరాలు. దానికి 2 రెట్లు ద్వాపర యుగం. తర్వాత ఈ కలియుగానికి 3 రెట్లుండేది త్రేతాయుగం. కలియుగానికి 4 రెట్లుండేది సత్యయుగం. అంటే ఈ 4 యుగాలు కలిపితే చతుర్యుగం, ఒక చతుర్యుగం. ఇలాంటి 1000 చతుర్యుగాలు బ్రహ్మకొక రాత్రి, బ్రహ్మకొక పగలు.
బ్రహ్మ పగలు సమయంలో రాత్రి సమయంలో ఏం జరుగుతుంది అది చెప్తున్నాడు ఇప్పుడు. అవ్యక్తాద్వ్యక్తయ సర్వ ప్రభవంత్యహరాగమే రాత్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుడు పగలు ఆరంభమైన తర్వాత జీవులందరూ కూడా అవ్యక్త స్థితి నుండి వ్యక్తము చెంది ఆ రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. అవ్యక్తం నుండి వ్యక్తమవుతారు. బ్రహ్మదేవుడికి తెల్లవారినప్పుడు పగలైనప్పుడు, బ్రహ్మదేవుడికి రాత్రి అయినప్పుడు వీళ్ళందరూ వ్యక్తంలో నుంచి అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. బ్రహ్మ మళ్ళీ పుట్టాక బ్రహ్మతో పాటు వీళ్ళందరూ మళ్ళీ బ్రహ్మ ద్వారా కొత్త శరీరాలు ఇవ్వబడి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ చనిపోతూ ఉంటారు. ఒక్కసారి అవ్యక్తమైన ప్రాణుల సముదాయం మళ్ళీ తిరిగి రాదు కదా అనుకుంటున్నావేమో, అలా కాదు అంటున్నాడు. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్యాగమే వశ పార్థ ప్రభవత్యహరాగమే. పార్థ, ఆ భూత సముదాయమే ఇది మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటుంది. రాత్రి రాగానే లయమవుతూ పగలు రాగానే పుడుతూ ఉంటుంది. అవశః పార్థ, ఇది అస్వతంత్రమైనది. ఇప్పటి వరకు ఈ భౌతిక జగత్తులో పునరావృత్తిని కలిగించే అశాశ్వతమైన చరాచర జీవుల జన్మను వివరించిన భగవంతుడు ఇప్పుడు అవ్యక్తము శాశ్వతమైన తన ఆధ్యాత్మిక జగత్తును అందుండే జీవుల గురించి చెప్పబోతున్నాడు. పరస్తస్మాత్తు భావోన్య అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. పైన చెప్పిన అవ్యక్తం కంటే ఒక అవ్యక్తం ఏమిటి? బ్రహ్మదేవుడు రాత్రి యందు సంభవించే అవ్యక్తం. దానికంటే శ్రేష్టమైన అవ్యక్తం ఇంకోటి ఉంది. అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః, అది సనాతనమైంది. భౌతిక జగత్తు యందు సర్వభూతాలు నశిస్తున్నా అది మాత్రం నశించదు. ఏమిటా అవ్యక్తము అంటే భౌతిక జగత్తు మొత్తం నశించిపోయినా అది కూడా నశించిపోదు. ఏమిటది అంటే చెప్తున్నాడు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తః అక్షర ఇత్యుక్తః, ఆ అవ్యక్తాన్ని అక్షరము అంటారు. తమాహు పరమాం గతిం, అదే పరమగతిగా చెప్పబడుతుంది. వైకుంఠం అని చెప్పబడుతుంది. భగవంతుడి యొక్క ధామం అని చెప్పబడుతుంది. పరంధామం అని చెప్పబడుతుంది. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ, ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రారో అదే నా ధామము, అదే నా పరంపదము, అదే నా పరంధామము అని భగవంతుడు చెప్తున్నాడు. మరి ఆ పరమ పురుషుణ్ణి చేరేది ఎట్లా అంటే చెప్తున్నాడు. పురుషస్స పరః పార్థ భక్త్యా లభస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తదం. ఓ పార్థ, పృథుకుమార, చూడండి ఈ అధ్యాయంలో అనేక సార్లు భగవంతుడు అర్జునుని ప్రేమగా పార్థ 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 అని పిలుస్తున్నాం. యస్యాంతస్థాని భూతాని, ఈ భూతాలన్నీ ఎవనిలో ఉన్నాయో, ఏన సర్వమిదం జగత్, ఏన సర్వమిదం తతం, ఎవడు ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడో. పురుషస్స పరః, ఆ పరమ పురుషుడు భక్త్యా లభస్త్వనన్యయా, అతడు అనన్య భక్తితో మాత్రమే లభిస్తాడు, ఇంకో విధంగా లభించడు అని భగవంతుడే చెప్తున్నాడు. తను ఎలా లభిస్తాడు? అనన్య భక్తితో మాత్రమే నేను సులభంగా లభిస్తాను, నన్ను పొందవచ్చు, అలా నన్ను పొందిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు అంటున్నాడు. మరి భగవంతుడు భక్తులు కానీ అనన్య భక్తులు కానీ జ్ఞానయోగులు కర్మయోగులు వారి పరిస్థితి ఏమిటి చెప్తున్నారు. జ్ఞానయోగి గమ్యం ఏమిటి? కర్మయోగి గమ్యం ఏమిటి? ఈ శుక్లకృష్ణ మార్గాలంటే ఏమిటి? ఆ మార్గాల్లో దేహత్యాగం చేసిన వాళ్ళ గమ్యం ఏమిటి అని చెప్తున్నాడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరతశ్రేష్ఠ, ఏ కాలంలో మరణించిన యోగులు మళ్ళీ పుడతారు, ఏ కాలంలో మరణించిన వాళ్ళు మళ్ళీ పుట్టరు, ఆ కాలం గురించి చెప్తాను వినవయ్యా అంటున్నాడు. ఏమిటి కాలాలు? ఈ కాలాలనే ఒక్కోసారి మార్గాలు అంటారు. 2 మార్గాలు, వాటికి అనేక పేర్లు ఇచ్చారు వేదాల్లో. శుక్ల మార్గం అంటారు, కృష్ణ మార్గం అంటారు, దేవయాన మార్గం అంటారు, పితృయాన మార్గం అంటారు.
బ్రహ్మపద మార్గం అంటారు, స్వర్గపద మార్గం అంటారు. జ్ఞాన మార్గము కర్మ మార్గము, అర్చిరాది మార్గము ధూమ మార్గము, మోక్ష మార్గము సంసార మార్గము, అపునరావృత్తి మార్గము పునరావృత్తి మార్గము, అనావృత్తి మార్గము ఆవృత్తి మార్గము, నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గము, అపునర్జన్మ మార్గము పునర్జన్మ మార్గము. ఇలా అనేక మార్గాలు, ఈ రెండు మార్గాలే అనేక పేర్లతో పిలువబడ్డాయి. ఏ కాలంలో చనిపోయిన యోగులకు పునర్జన్మ లేదో, ఏ కాలంలో చనిపోయిన యోగులకు పునర్జన్మ ఉందో ఆ కాలాన్ని చెప్తున్నాడు. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్ని, జ్యోతి పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణపు 6 మాసాలు ఈ మార్గంలో ప్రయాణించి ఈ కాలంలో మరణించిన బ్రహ్మవేత్తలు బ్రహ్మమును పొందుతారు అంటున్నాడు. కాలం గురించి కదయ్యా చెప్తా అన్నాడు. మరి పగలు కాలమే, శుక్లపక్షం కాలమే, ఉత్తరాయణం కాలమే. మరి అగ్ని అంటే ఏమిటి, జ్యోతి అంటే ఏమిటి? ఇవి 2 కాలాలు కాదు కదా. అంటే 5 విషయాల్లో 3 కాలాలు ఉన్నాయి కాబట్టి అధికమైన మిగతా వాటిని కూడా కాలం అనే చెప్తున్నాడు. అంటే ఎవరైతే అగ్ని యందు, జ్యోతి యందు, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణ 6 మాసాలు ఈ మార్గంలో ప్రయాణించి బ్రహ్మవేత్తలు బ్రహ్మాన్ని పొందుతారు అంటున్నాడు. ఇప్పుడు పునర్జన్మ కలిగించే ధూమ మార్గాన్ని చెప్తున్నాడు. ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ధూమము రాత్రివేళ, కృష్ణపక్షము దక్షిణాయపు 6 మాసాలు ఈ మార్గంలో ప్రయాణించే యోగి, ఈ కాలంలో చనిపోయిన యోగి. చాంద్రమసం జ్యోతి, చంద్రలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. అంటే ఎవరైతే కర్మయోగులే, అంటే వాళ్ళు జ్ఞాననిష్ట కలగని కర్మయోగులు అంటే కర్మయోగం ఆచరిస్తూ ఇంకా పరిపక్వత కాని వాళ్ళు, ఇంకా భౌతికమైన కోరికలు ఉండగా మరణించిన వాళ్ళు చంద్రలోకానికి వెళ్ళి భోగభాగ్యాలు అనుభవించి మళ్ళీ తిరిగి పుడతారు అంటున్నాడు. అర్చిరాది మార్గాన్ని శుక్ల మార్గమని, ధూమ మార్గాన్ని కృష్ణ మార్గమని చెప్తున్నాడు. శుక్ల కృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ శుక్లకృష్ణ మార్గాలు, దేవయాన పితృయాన మార్గాలు 2 జగత్తునందు శాశ్వతములను చెప్పబడుతున్నాయి. ఇవి ఎప్పటికీ ఉండేవే. ఒక మార్గం నుంచి వెళ్ళే వాళ్లకు జన్మరాహిత్యము, శుక్ల మార్గం నుంచి వెళ్ళే వాళ్లకు జన్మరాహిత్యము, 2వ మార్గాన పోయే వారికి పునర్జన్మ కలుగుతూ ఉంటాయి. ఈ 2 మార్గాలు తెలుసుకోవడం ఎందుకు అంటే ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో తెలియాలి కదా. అప్పుడే కదా మనం ఎటో ఒకటి వెళ్తాము. అటువంటి విచక్షణ జ్ఞానాన్ని భగవంతుడు అభినందిస్తున్నాడు. నైతే శృతి పాదజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఈ 2 మార్గాలు తెలిసిన భక్తి యోగి ఎప్పుడు మోహం చెందడు. కావున అర్జున, నీవు అన్ని కాలాలందు యోగయుక్తుడి కమ్ము. ఈ కాలంలో నన్ను తలుచుకుంటూ చనిపోవడం అనుకోవడానికంటే కూడా అన్ని కాలాల యందు తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, నీవు యోగయుక్తుడు కమ్ము. ఎందుకంటే ఎప్పుడైతే మనము భగవంతుని తలుచుకుంటున్నామో అదే సుదినం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంఘ్రియుగం స్మరామి. ఓ లక్ష్మీపతి, ఎప్పుడైతే నీ పాద పద్మాలు స్మరిస్తున్నానో ఆ రోజే, ఆ లగ్నమే నాకు మంచి లగ్నం, ఆ రోజే నాకు మంచి రోజు, ఆ రోజే నాకు తారాబలం చంద్రబలం ఉన్నట్లు విద్యాబలం దైవబలం కూడా ఆ రోజే ఉంది. కాబట్టి భగవంతుడిని నిత్యం ఆయన పాద పద్మాలే స్మరించే వాడికి ఎప్పుడు ప్రాణం పోయినా పర్వాలేదు. శుక్లపక్షంలో అయినా కృష్ణపక్షంలో అయినా, పగలైనా రాత్రైనా, వెలుతురులో అయినా చీకట్లో అయినా, ఉత్తరాయణంలో అయినా దక్షిణాయనంలో అయినా
అగ్ని ఎందైనా ధూమమందైనా. ఎందుకు భక్తుడు ఈ విధంగా మోహం చెందడు ఈ రెండు మార్గాలు తెలిసిన తర్వాత కూడా? అంటే ఈ శుక్ల మార్గం కంటే కృష్ణ మార్గం కంటే కూడా భక్తి మార్గమే శ్రేయోదాయకం అని భక్తుడికి తెలుసు కాబట్టి వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం. ఈ విషయం అంతా తెలిసిన భక్తి యోగి వేదాల్లో, యజ్ఞాల్లో, తపస్సుల్లో, దానాల్లో చెప్పిన పుణ్యఫలాన్నంతటినీ అతిక్రమించి అనాది అయిన ఆ పరమపదాన్ని పొందుతాడు. ఎందుకంటే అతడు భగవంతుడైన జనార్దనుడైన నారాయణుణ్ణి సేవిస్తున్నాడు కాబట్టి. సర్వవేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి స్తుత్వా దేవం జనార్దనం. ఎవరైతే జనార్దనుణ్ణి సేవిస్తారో వాళ్ళు వేదాల్లో చెప్పిన అన్ని పుణ్యాలు వాళ్ళు కలిగినట్టే. వాళ్ళు అన్ని స్థానాల్లో అన్ని తీర్థాలకు వెళ్ళడం వల్ల ఫలం వాళ్ళకు కలిగినట్లే. అదంతా కూడా కేవలం నారాయణ్ణి స్మరించడం ద్వారా, స్తుతించడం ద్వారా వాళ్ళకు చక్కగా లభిస్తుంది. కాబట్టి భక్తుడు అనేవాడు బాధపడక్కర్లేదు. ఎప్పుడు మరణించిన భక్తుడికి ఆనందమే. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ అధ్యాయంలో మనం ఏమైతే చదువుకున్నామో దాన్ని శంకరాచార్యులు వారు చక్కగా ఇలా ఈ పాట రూపంలో భజ గోవిందం అనే ఈ గీతంలో చక్కగా అదే సందేశాన్ని ఇచ్చారు. ఈ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం? అంత్యకాలంలో భగవంతుణ్ణే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాం. అదేవిధంగా శంకరాచార్యులు వారు కూడా భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణి అని చెప్తున్నారు. పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసార బహు దుస్సారే ఇహ సంసార బహు దుస్సారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, చెప్పండి. ప్రభు నేను శివరామకృష్ణ. అవునండి, చెప్పండి శివరామకృష్ణ గారు. ఈ ఈ భజ గోవిందంలో ఈ శంకరాచార్యుడు కూడా కృష్ణుడినే ధ్యానించాలని చెప్పాడు కదా, విష్ణు ధ్యానమే చేయాలని. అవునండి. అసలు శంకరాచార్యుడు అంటే మామూలుగా అసలు శివుడేగా ప్రభు. ఆయన శివుడే. శంకరాచార్యుడు శివుడే. శివుడు కృష్ణ భక్తుడు. వైష్ణవానాం యథాశంభో అని భాగవతం చెప్తోంది. కాబట్టి ఆయన గోవిందుడినే భజించమని చెప్తున్నాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, చెప్పండి. దేవుడు గొప్పగా వర్ణించమని చెప్పాడు కదా. ఎవరు మాట్లాడుతున్నారు? అభిలాష్. అభిలాష్, చెప్పండి. దేవుడు గొప్పగా మరణించమన్నాడు కదా, అంటే ఇప్పుడు దేవుణ్ణి స్మరిస్తూ. కరెక్ట్. అయితే కొంతమంది గొప్ప యోగులు 24-26 కే చాలా సాధించి వాళ్ళు వచ్చిన పని అయిపోయి వెళ్తూ ఉంటారు. కానీ చాలా మంది లైఫ్స్ దేవుడు త్వరగా ఎందుకు తీసుకెళ్తూ ఉంటాడు అంటే వాళ్ళు ఏ కర్మ చేయడం ద్వారా 24 కి చిన్నపిల్లలు పుట్టినప్పుడే చనిపోవడం కానీ 20 ఏళ్ళకే చనిపోవడం కానీ జరుగుతుంటది. మొన్న మా రిలేటివ్స్ లో తెలిసిన ఆయనే 26 కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇంకొక ఆమె 36 కి 2 బేబీస్ కి బర్త్ ఇచ్చి కరోనా వచ్చి చనిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు ఏ కర్మ ద్వారా ఇలా దేవుడు చేస్తూ ఉంటాడు? మన యొక్క ఈ జీవితం మన యొక్క పూర్వ జన్మ యొక్క కర్మానుసారం మనం ఈ జీవితంలో కష్టసుఖాలు, పాపపుణ్యాలు, జీవితము, ఆయుర్దాయం అనుభవిస్తూ ఉంటాం.
దీనికి భగవంతుడు కారణం కాదు. ఉదాహరణకు మనం ఈ జీవితంలో అన్ని మంచి పనులు చేశామనుకోండి, మనకు ఒక ఉత్తమమైన జన్మ లభిస్తుంది. ఇది మనము జీవితమంతా తప్పుడు పనులు చేశామనుకోండి, మళ్ళీ వచ్చే జన్మలో మనకు దుఃఖకరమైన జన్మ లభిస్తుంది. ఏ విధంగా అయితే మన గవర్నమెంటు ట్రాఫిక్ రూల్స్ పెడతారో రోడ్ల మీద ఇలా ప్రవర్తించాలి అని, ఎవరైతే అలా ప్రవర్తించకుండా ఆ రోడ్ల మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారనుకోండి, వాళ్ళకి ఫైన్ వేస్తారు. అదేవిధంగా ఈ జీవితంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. మనం అలా ప్రవర్తించకుండా మనం ఇష్టం వచ్చినట్లు చేశామనుకోండి, అప్పుడు భగవంతుడి అధ్యక్షతలో ఉన్న మాయాదేవి పోలీస్ ఆఫీసర్ తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఎవరికైనా ఏ కారణం చేతనైనా తక్కువ ఆయుర్దాయం వాళ్ళు కలిగి ఉంటే మనము దాని గురించి చాలా బాధపడక్కర్లేదు. ఎందుకంటే మనం ఎన్నో జన్మలు ఎత్తుతాం. ఒక జన్మలో ఎక్కువ రోజులు, ఒక జన్మలో తక్కువ రోజులు బతకచ్చు. ఎన్ని రోజులు మనం బతికాము, ఎన్ని రోజులు ఇతరులు బతికారు అనే దానికంటే ఎలా బతికారు మనం అనేది చాలా ముఖ్యమైనది. మనకు కూడా వేరే వాళ్ళకే కాదు, వాళ్ళకంటే తక్కువ వయసు ఉన్నప్పుడే మనం చనిపోవచ్చు. చనిపోవడం అనేది ఎలాగైనా, ఒకవేళ ఎక్కువ రోజులు బతికినా తక్కువ రోజులు బతికినా చనిపోవడం అనేది తథ్యం. కాబట్టి ఎందుకు చనిపోయారు అని ఆలోచించడం కంటే కూడా ఎలా చనిపోవాలి, ఏ స్థితిలో ఉండాలి, ఏ చైతన్యంతో మనం చనిపోవాలి అని దాని గురించి ఆలోచించడం అది ఇంకా ప్రాక్టికల్గా ఆ విషయం గురించి మనం ఆలోచించాలి. కాబట్టి మన చైతన్యాన్ని భగవంతుడి మీద నిలిపి మనం జీవితకాలం ప్రయత్నించినట్టయితే ఆ మరణకాలంలో కూడా ఆ భగవంతుడే మనకు ఆశ్రయం ఇస్తాడు. అప్పుడు మనకు మళ్ళీ జన్మంటూ ఉండదు. చూడండి, ఎక్కువ కాలం బతికినంత మాత్రం సుఖంగా ఉంటామా? కొంతమంది పాపం మంచంలో లేవలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత నాకు ఎప్పుడు చావు వస్తుందిరా అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎప్పుడెప్పుడు తెల్లవారుతుంది, ఎందుకంటే ఒక రాత్రి కూడా ఆ బాధను భరించలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒకళ్ళు ఎక్కువ బతికారా తక్కువ బతికారా, ఒకళ్ళు మనకంటే ఎక్కువ ఆయుర్దాయం ఉందా తక్కువ ఆయుర్దాయం ఉందా, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా చర్చించడం అంత ఔచిత్యం అనిపించుకోదు. ఎందుకంటే ఎలా బతకాలి, జీవితం కొలది కాలమైనా కూడా ఎలా చక్కగా మనం భక్తి యోగం ఆచరిస్తూ బతకాలి, వేరే వాళ్లకు భక్తి యోగం ఆచరించేటట్లు చేయాలి. అదే జీవితం యొక్క పరమార్థం. అంతే తప్ప కొన్ని రోజులు ఎక్కువ బతికినా కొన్ని రోజులు తక్కువ బతికినా అది ఎలాంటిదంటే, చూడండి, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి కాటన్ షర్ట్ వేసుకుంటాం 100 రూపాయలు కొనుక్కొని, అది తొందరగా చినిగిపోతుంది. ఒక్కొక్కసారి ఏదో టీ షర్ట్ తెచ్చుకొని వేసుకుంటాం, అది మేబీ 2 ఏళ్ళ 3 ఏళ్ళలో ఉంటుంది. కాటన్ షర్ట్ అయినా టీ షర్ట్ అయినా కొన్నాళ్ళ తర్వాత మనం పడేసేది. శరీరం కూడా అలాంటిదే. ఎందుకంటే ఎవ్వరూ చనిపోరు, అందరూ ఆత్మలే అని భగవంతుడు చెప్తున్నాడు. శరీరం మార్చుకోవడం ఈ షర్ట్ మార్చుకోవడం లాంటిది. దాని గురించి మనము నిజానికి అంత విపరీతమైన దుఃఖం కానీ అంత విపరీతమైన ఆలోచన కానీ చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ బతుకున్నంత మాత్రాన ఎక్కువ సంతోషం అని కాదు, ఆ తర్వాత మంచి చొక్కా వేసుకున్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయిపోం. చూడండి, కొంతమంది ఆనందంగా బతుకుతున్నారు, భౌతికమైన ఆనందం, కొంతమందికి లేదనుకుంటున్నాం. అది ఎలాంటిదో తెలుసా? మనము ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నాం, మనకు అందరం ఏసీలో కూర్చొని వెళ్తున్నాం అనుకున్నాం, మనకు విండో సీట్ దొరికిందా దొరకలేదా? విండో సీట్ దొరికినా దొరకపోయినా దాని గురించి కొట్టుకోవడం అవసరమా? 3 గంటల్లో అందరు వరంగల్ వెళ్ళిపోతారు. అట్లే జీవితంలో ఒక్కొక్కసారి ఆ విండో సీట్ లాంటి సుఖం లభిస్తుంది, ఒక్కోసారి లభించకపోవచ్చు. దాని గురించి మనం ఆలోచించుకొని ఈ క్షణికమైన జీవితాన్ని భగవంతుడిని సేవించకుండా వృధా చేయొద్దు. ఇంకోళ్ళు ఏమంటారంటే వృద్ధాప్యం అని చెప్పుకుంటారు. అసలు ఏంటండి వృద్ధాప్యం అంటే, మనం చావుకు ఎంత దగ్గరలో ఉన్నామో
అదే నిజమైన వృద్ధాప్యం. అంతే తప్ప వృద్ధాప్యం అంటే 60 ఏళ్లకు రిటైర్ అయ్యాక 70 ఏళ్లకు కళ్ళు కనిపించినప్పుడు వచ్చేది కాదు. వృద్ధాప్యం అంటే మనకు తెలీదు, మన చావు రేపే అయిండొచ్చు. అందుకే మనం ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి. భగవంతుడు ఎలా నిర్ణయిస్తే నాకు పర్వాలేదు అలాగే, కానీ నేను మాత్రం భగవంతుడినే గుర్తు తెచ్చుకుంటాను సర్వకాల సర్వావస్థలయందు. ఈ చైతన్యంతో మనం బతికితే మన చావు మనకు బాధ కలిగించదు, ఇతరుల యొక్క చావు కూడా బాధ కలిగించదు. అర్థమైందా అభిలాష్ ప్రభు? వినిపించట్లేదు, మ్యూట్లో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ గురించి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. గురూజీ ప్రతీక్ ఉన్నాడా? స్టార్టింగ్ లో జాయిన్ అయ్యాడు చిన్న అబ్బాయి. ప్రభు ఏవి హరే ఎక్కడున్నావు? కృష్ణ ప్రభు. చాలా రోజుల మధ్యలో ఎందుకు జాయిన్ అవ్వలేదు? హరే కృష్ణ ప్రభు. అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల మిస్ అయ్యాను. ఆ? ఎస్టర్డే టెక్నికల్ ఇష్యూ వల్ల నేను ఒక్కరోజు రాలేకపోయా. అవునా, ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను హరే కృష్ణ ప్రభు. చెప్పండి. మీరు చెప్పిన మాటలకి ఒక సింపుల్ గా అట్లా తీసేసుకోలేం కదా. షర్టు తీసుకున్నట్టు పక్కన పడేసినట్టు మనిషిని అలా తీసి పడేయలేం కదా. నిజమేనమ్మా, అలా తీసి పడేయలేం. చూడండి, ఈ భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కొడుకు చచ్చిపోయాడని చెప్పి అర్జునుడు ఎంత ఏడ్చాడు, అభిమన్యుడు చనిపోయాడని భారతంలో చదువుకున్నాం కదా మనం. ఎంత దుఃఖం వచ్చింది, ఎంత బాధ కలిగింది. తన తన కొడుకు చచ్చిపోయాడని యుద్ధమే మానేస్తాను, అసలు చచ్చిపోతానన్నాడు. కాబట్టి భగవద్గీత అంతా విన్న తర్వాత కూడా అర్జునుడి లాంటి వాళ్ళకే అంత దుఃఖం కలిగిందంటే ఇంకా మనలాంటి వాళ్ళకి దుఃఖం కలగకుండా ఉంటుందా తల్లి? కలుగుతుంది కదా. కానీ ఆ దుఃఖంలో కొట్టుకుపోకూడదు మనం. అందుకే మన ధర్మశాస్త్రంలో ఏం పెట్టారంటే ఒక్కొక్క కులం వాళ్ళకి, ఒక్కొక్క వర్ణం వాళ్ళకు కొన్ని రోజులు పెట్టారు. ఎవరైనా చనిపోయారనుకోండి 10 రోజులు వీళ్ళకి మైల ఉంటుంది అంటారు. ఎందుకది అంటే ఆ దుఃఖం అన్ని రోజులు ఉంటుందన్నమాట. ఇంకా కొంతమందికి 20 రోజులని, ఇంకా కొంతమందికి నెల రోజులని చెప్పారు వాళ్ళ వర్ణాన్ని అనుసరించి. కాబట్టి ఒక నెల రోజులు బాధపడతాం, కానీ ఇక జీవితకాలం అట్లా బాధపడుతూనే ఉన్నాం అనుకోండి, మన జీవితం కూడా ఎప్పుడు పోతుందో తెలియదు, వృధా. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఆ పోయిన వాళ్ళని గుర్తు తెచ్చుకొని పోవడం కాదు జీవిత పరమార్థం. జీవిత పరమార్థం భగవంతుని తలుచుకుంటూ పోవడం. కాబట్టి ఒక నెల రోజులు బాధ కలగవచ్చు, ఆ బాధను అనుభవిస్తాం అంతే తప్ప ఆ బాధతోనే జీవితం అంతా చేసుకుంటూ భవిష్యత్తుని నాశనం చేసుకొని మిగతా వాళ్ళ భవిష్యత్తును కూడా మనం నాశనం చేయకూడదు. మన జీవితం యొక్క పరమార్థం ఏమిటి అంటే భగవంతుడిని సేవించి మళ్ళీ దుఃఖమయమైన ఈ భౌతిక లోకంలోకి మళ్ళీ రాకుండా ఉండాలి అని కోరుకోవడం. ఎందుకంటే ఆ చనిపోయిన వాళ్ళు నిన్న చనిపోకపోయినా రేపు చనిపోతారు. కరోనా కారణంగా చనిపోకపోయినా ఇంకొక కారణంగా చనిపోతారు. మనం కూడా అలాగే ఎన్ని రోజులు మనం ఎన్ని LIC పాలసీలు కట్టుకున్నా, యశోద హాస్పిటల్ ఇంటి పక్కన మేడ కట్టుకున్నా, హాస్పిటల్ పక్కనే ఉందన్నా, మన ఇంట్లోనే డాక్టర్ ఉన్నా ప్రాణం పోకుండా ఉంటుందా తల్లి? లేదు కదా. ప్రాణం పోతుంది కదా ఏదో ఒక రోజు పోయే ప్రాణం కొంచెం ముందు కొంచెం వెనక పోయిందని దాని గురించి ఎంతకాలం ఏడుస్తాము అని ఆత్మతత్వాన్ని మనం అవగతం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఎక్కువ రోజులు దుఃఖిస్తూ కూర్చోకూడదు. హలో, హరే కృష్ణ గురూజీ. నా పేరు అఖిల్ మెట్పల్లి నుండి. చెప్పమ్మా అఖిల్. గురువు గారు, అది ఇప్పుడు ఎలాగో ఇప్పుడు మనిషి ఒక డే వెళ్ళిపోతారు అంటే ఇంకో శరీరానికి వెళ్తారు అనుకుంటున్నాం కదా. అంటే మరి ఎక్కడికి వెళ్తారనే డౌట్ అర్జునుడికి రాలేదా? అంటే మరి నేను అది ఎట్లా తెలుసుకోవాలనే ఒక క్వశ్చన్. అట్లా ఎక్కడికి వెళ్తారు అని, ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తాను. చూడండి, వాళ్ళు మీ ప్రొఫైల్ పిక్చర్లో ఒక షర్ట్ వేసుకున్నారు. రేపు ఈ షర్ట్ మానేసి ఇంకొక షర్ట్, ఇవాళ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, రేపు ఇంకో షర్ట్ వేసుకుంటారు. అదంత పెద్ద ఇంపార్టెంట్ అయిన విషయం కాదు. అలాగే రేపు ఎక్కడికి వెళ్తారు, ఏ శరీరం ధరిస్తారని అంత ఇంపార్టెంట్ విషయం కాదు. కానీ భగవంతుడు క్లుప్తంగా చెప్పారు ఈ అధ్యాయంలో, ఏదైతే మనం తలుచుకుంటున్నామో చివరి కాలంలో ఆ శరీరాన్ని పొందుతారు అని చెప్పారు. యం వాపి స్మరం భావం త్యజత్యంతే కలేవరం అని భగవంతుడు చెప్పారు కదా. ఏదైతే మనం తలుచుకుంటున్నామో ఆ శరీరాన్ని పొందుతారు అని. అందుకే చెప్పాను ఇందాక, కుక్క పిల్లలు తలుచుకుంటూ చనిపోయేవాడు కుక్క పిల్ల అవుతాడు. మనం ఇంకోటి ఏదైనా తలుచుకొని పోతున్నాం అనుకోండి, అదే వస్తుంది మనకు తలంపు. ఉదాహరణకు, సరైన బట్టలు ధరించకుండా కొంతమంది చాలా చండాలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు భగవంతుడు ఏం చేస్తాడు, ఇలాగే కదా నువ్వు ఉండాలనుకున్నావు, నువ్వు చెట్టులాగా ఉండు,
నీకు అప్పుడు బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదని వచ్చే జన్మలో చెట్టు యొక్క శరీరాన్ని ఇస్తాడు భగవంతుడు. కాబట్టి మనం ఏం కోరుకున్నాము, మనకేం అర్హత ఉంది, కర్మణా దైవనీత్రేణ జంతుర్దేహోపపద్యతే, మన తర్వాత శరీరము మనం చేసుకున్న కర్మ బట్టి భగవంతుడి యొక్క పర్యవేక్షణ బట్టి మనకు లభిస్తూ ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం ప్రభుజీ. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఈసీఎల్ కెళ్ళి సరోజన. సరోజన్ గారు చెప్పండి. అభిమన్యుడు చచ్చిపోయినప్పుడు అది అర్జునుడు ఏడుస్తే కృష్ణుడు అక్కడ చంద్రలోకంలో ఉన్నట్టు చూసి రమ్మంటాడు కదా ప్రభుజీ. అక్కడికి వెళ్తే మళ్ళా అభిమన్యుడు ఏమంటుండే, అసలు నువ్వు ఏ తండ్రివి, నువ్వు ఏ జన్మలో తండ్రి అని అడుగుతుండే కదా ప్రభుజీ. ఇప్పుడు మనము ఇది ఒకటి మనం డ్రామాలో ప్లే చేసేందుకు వచ్చినామని చెప్తారు ప్రభుజీ. అందుకే మన టైం అయిపోగానే మనం వెళ్ళిపోతుంటాము. అయితే కొందరేమంటారు పెళ్లి అయిందంటే 7 జన్మల దాకా నీవే భర్త ఉంటావు, నువ్వే భార్య ఉంటారు. కానీ అది కరెక్టేనా ప్రభుజీ? 7 జన్మలు ఉన్నా కానీ అది శాశ్వతం కాదు కదా. ఒక జన్మలోనే ఒక భార్యను ఒక భర్తను భరించడం చాలా కష్టం మాతాజీ, ఇంకా 7 జన్మలు అని చెప్తున్నారు మీరు. అది శాస్త్రంలో ఎక్కడో కొంతమందికి చెప్పారు, మహాపతివ్రతలైన వాళ్లకు అటువంటి అవకాశం లభిస్తుంది. కానీ అది కూడా ఏం గొప్ప విషయం కాదు. మన నిజమైన భర్త భగవంతుడే. అటువంటి భగవంతుడినే ఆయనే గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ అని భగవద్గీత చెప్తోంది. కాబట్టి భాగవతంలో ఒక చోట ఏం చెప్తున్నారంటే, అందరూ కూడా ఈయన నా భర్త, ఆయన నా భర్త అనుకుంటూ ఆ నిజమైన భర్త భగవంతుడిని లక్ష్య పెట్టరు. అటువంటి వాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళని లక్ష్మీదేవి చెప్తుంది భాగవతంలో ఒక చోట. కాబట్టి ఎవరైతే మనం భగవంతుడినే భర్తగా స్వీకరిస్తారో వాళ్లకు ఈ 7 జన్మల తతంగము ఇదంతా అవసరం లేదు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే రేపు మళ్ళీ కలుద్దాం. రేపు సాయంత్రం 9వ అధ్యాయం చెప్పుకుందాం. హరే కృష్ణ గురువు గారు. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు? ఉదయ్ అండి, నేను నిజామాబాద్ అండి. నిజామాబాద్. చెప్పండి ఉదయ్ గారు. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఒక శ్లోకంలో చెప్పారు కదా, మన పలానా రాత్రి సమయం మృత్యు వచ్చినప్పుడు ఇలా ఉంటారు, పగలు సమయంలో ఇలా వచ్చినప్పుడు అని అన్నారు కదా. అయితే అంటే భగవంతునికి సంబంధించి అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, మానవునికి 1 సంవత్సరం అంటే బ్రహ్మదేవునికి ఒక రోజు అని. నో అలా చెప్పలేదు నేను. బ్రహ్మదేవుడికి 1 రోజు అంటే 1000 చతుర్యుగాలు. 1 చతుర్యుగం అంటే 43,20,000 సంవత్సరాలు. అంటే బ్రహ్మదేవుడికి 1 రోజు మనం లెక్కేసుకుంటూ పోవాలంటే 311 ట్రిలియన్ సంవత్సరాలు. అయితే ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు రాత్రి పగలు అన్నారు కదా, అది బ్రహ్మదేవుడు రాత్రి పగలు అంటే 1000 చతుర్యుగాలు ఒక పగలు, 1000 చతుర్యుగాలు ఒక రాత్రి, దాన్ని కల్పం అంటారు. అయితే అలాగే ఈ 7వ అధ్యాయం యొక్క మొత్తం థీమ్ ఏంటండి? ఇప్పుడు మొదటి అధ్యాయం థీమ్ చెప్పుకున్నాం కదా. చూడండి నేనేం చెప్పాను, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగము కదా. థీమ్ అంతా భక్తి యోగమే. అలాగే 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం అంతా కూడా కర్మయోగమే కదా. కర్మయోగంతో యుద్ధం చేయాలి, జ్ఞానంతో కర్మయోగం ఆచరించాలి, విజ్ఞానంతో కర్మయోగం ఆచరించాలి, యోగి వై యుద్ధం చేయాలి, భగవంతుడు చెప్పేది అంతా కర్మయోగం. ఇప్పుడు భక్తి యోగం అంటే ఏమిటి? శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖిజన ఆత్మ నివేదన గోవిందదాస అభిలాషరే. అంటే ఈ 9 భక్తి, భగవంతుడి గురించి వినడం, భగవంతుడిని కీర్తించడం, భగవంతుడిని స్మరించడం, భగవంతుడిని సేవించడం, భగవంతుడిని అర్చించడం, ఈ విధంగా 9 భక్తి. 7వ అధ్యాయం ఏం చెప్తుందంటే భగవంతుడి గురించి వినండి, శృణు అంటున్నాడు భగవంతుడు. అంటే ఇక్కడ 7వ అధ్యాయం థీమ్ ఏంటి? నా గురించి విను, యుద్ధం చేయము. 8వ అధ్యాయం ఏంటి? నన్నే తలుచుకో, యుద్ధము చేయము. 9వ అధ్యాయం ఏంటి? నన్నే కీర్తించు, యుద్ధము చేయము. ఈ విధంగా ఈ 7 నుంచి 12 అధ్యాయాలన్నీ కూడా భగవంతుడిని కీర్తించడం, భగవంతుడిని స్మరించడం, భగవంతుడి గురించి వినడం, వీటి గురించే తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు మాట్లాడుతున్నారు? నేను సౌమ్య. డౌట్ శివరామకృష్ణ ప్రభు, ఒక డౌట్ ప్రభు. చెప్పండి శివరామకృష్ణ గారు.
అదే మామూలుగా ఈ పంచ క- ప- ఆ, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, పంచభూతాలు 5, ఈ మొత్తం కలిపి 15. 15 ప్లస్ ఒక మనసుతో కలిపి వాటి మొత్తాన్ని ఏమంటారు ప్రభు? చూడండి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, మనస్సు. ఈ ఈ ఈ 5 కర్మేంద్రియాలను, 5 జ్ఞానేంద్రియాలను, మనస్సును, ఈ 11ని కలిపి ఏమంటారు? ఇంద్రియాలు అంటారు. తర్వాత 5 పంచభూతాలు, భూమి, రాపో, అనలో, వాయువు, కం. అదేవిధంగా 5 తన్మాత్రలు, ఇవి 5 అవి 5 కదా, 10. ఆ 10 ఇప్పుడు ఇందాక చెప్పుకున్న 11, ఈ 21. ఆ తర్వాత ఆత్మ, పరమాత్మ, వీళ్ళందరినీ కలిపితే 23. ఒక్కొక్కసారి మనం వీళ్ళందరినీ వేరువేరుగా లెక్క పెట్టుకుంటాం, కలిపి లెక్క పెట్టుకుంటాం. ఒకసారి 24 అంటాం, 23 అంటాం, 21. భాగవతంలో ఒక అధ్యాయమే ఉంది ఏ విధంగా ఎన్ని విధాలుగా వీటిని లెక్క పెట్టుకోవడం. వీటన్నిటిని కలిపి ఏమంటారు? ప్రపంచం అంటారు. ఈ ప్రపంచం అంటే ఇవే ఉన్నాయి, 5 పంచభూతాలు, 5 పంచ తన్మాత్రలు, అదే పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అన్నీ 5 ఉన్నాయి కదా. అట్లా 5 కలిసినవన్నీ కలిపి ప్రపంచం అంటారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సౌమ్య అండి నేను. మీరు వీటన్నింటి తత్వాలు అని కూడా అంటారు. తత్వాలు అంటే వేరు వేరు తత్వాలు అని అర్థం. 24 తత్వాలు అంటారు ఒక్కోసారి. చెప్పండి. మీరు కాలాల గురించి చెప్పారు కదా, 8 లక్షల సంవత్సరాలు అంటూ కాలాలు చెప్పారు. ద్వాపర యుగానికి, త్రేతాయుగానికి ఇలా ఉంటుందని చెప్పారు కదా. అయితే ఇప్పుడు అందరూ అంటారు కదా, రాముడు 7000 BC-లో, కృష్ణుడు 5000 BC-లో జన్మించారు అని. అయితే కృష్ణుడు కరెక్ట్ గా అవతరించిన సంవత్సరం ఏంటో చెప్పగలుగుతారా? కృష్ణుడు కరెక్ట్ గా కృష్ణుడికి రాముడికి ఉన్న ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఈ ఇప్పుడు వీళ్ళు చెప్పిన 7000 BC, 5000 BC అన్నది ఎందుకు అలా అంటారు? మరి మీరన్న 8 లక్షల సంవత్సరాలు, ఇవన్నీ చరిత్రకారులు చెప్పే విషయాలు. అసలు కృష్ణుడికి బీసీ అని చెప్పడం ఏంటమ్మా? బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏసీ అంటే ఆఫ్టర్ డెత్. అలాగా ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం అవతరించిన భగవంతుడికి అసలు ఈ బీసీ ఏడి విధానాలే తప్పు విధానాలు. ఆ సంవత్సరాలే ఇంకా వాళ్ళు సరిగ్గా నిర్ధారించలేదు. ఇంకా భగవంతుడి గురించి నిర్ధారించడానికి ఈ చరిత్రకారులకు వాళ్లకు ఏం అర్హత ఉంది? ఏమి లేదు. శాస్త్రం ఏం చెప్తోంది అంటే, కలియుగం ఎప్పుడు మొదలైంది అంటే, ఎప్పుడైతే భగవంతుడు దేవాది దేవుడు తన స్వధామానికి తిరిగి వెళ్ళాడో ఈ భూలోకం నుంచి కృష్ణుడు, ఆ రోజు కలియుగం మొదలైంది అని. కాబట్టి మన లెక్క అది. కలియుగం కృష్ణుడు సుమారు 120 సంవత్సరాలు ఈ ప్రపంచంలో, 125 సంవత్సరాలతో ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ఆయన ఉన్నాడు మనతో పాటు. కాబట్టి ఈ కలియుగం మొదలై ఇప్పటికి 5000 కొన్ని సంవత్సరాలైంది. ఆ సంవత్సరాల కంటే ముందు 125, 130 సంవత్సరాల ముందు భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరించాడు. కానీ భగవంతుడు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏ తారీఖున అవతరించాడనేది మనకు పెద్ద విశేషమైన వార్త ఏం కాదు. కానీ ఎందుకు అవతరించాడు, ఆయన ఏ లీలలు చేశాడనేది ప్రత్యేకమైన విషయం. ఇంకోటి ఏమిటంటే, ఆ తిథి, ఆ రోజు అష్టమి తిథి, రోహిణీ నక్షత్రము, బుధవారము ఉందని అనేక మంది ఆచార్యులు భగవంతుడి యొక్క కుండలిని, జన్మ కుండలిని వివరించి చెప్పారు. అదేవిధంగా రాముడు పుట్టినప్పుడు కర్కాటక లగ్నం, తర్వాత మధ్యాహ్నం పూట ఆయన పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. అయితే రాముడు త్రేతాయుగంలో అవతరించాడు, కానీ ఈ ద్వాపర యుగంలో అవతరించలేదు. త్రేతాయుగం అని ఆచార్యులు చెప్తున్నారు. ఆ త్రేతాయుగం కూడా
ఈ కలియుగం కంటే ముందు త్రేతాయుగమా, ఆ తర్వాత అనేక యుగాల కంటే ముందున్న ఏదో ఒక త్రేతాయుగమా, ఇంకో చతుర్యుగంలో ఒక త్రేతాయుగమా అనే దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇంకొక విషయం, భగవంతుడి యొక్క ఈ అవతారాలన్నీ ఒక్కసారే రావు. కృష్ణుడు మాత్రమే బ్రహ్మ కల్పంలో ఒక్కసారి మాత్రమే వస్తాడు. మిగతా అవతారాలు అనేకం, ఆ అవతారాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి బ్రహ్మ యొక్క ఆ రోజులో. కాబట్టి ఎవరు ముందొచ్చారు, ఎవరు వెనకాల వచ్చారు, ఏ రోజు వచ్చారు, ఆ రోజు తారీఖు ఎంత, ఇవన్నీ మనకు పెద్దగా ఉపయోగపడే విషయాలు కాదు. కానీ భగవంతుడు ఎందుకు అవతరించాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇటువంటివి సాధువులను రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు వచ్చాడు. ఆయన దివ్య లీలను ప్రదర్శించాడు. అవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఎప్పుడైతే మనం జన్మ కర్మలు లేవని భగవంతుడు తెలుసుకుంటామో అప్పుడు మనకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు. మనం చేసే కర్మ భౌతికమైంది కాదు. అంతేగాని చరిత్రకాలు చెప్పిన ఈ తారీఖులన్నీ తెలుసుకుంటే అవి ఎవరు కూడా సరిగ్గా నిర్ధారించలేరు. వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో అవి తప్పుగా తెలుసుకోవడం వల్ల, సరిగ్గా తెలుసుకోవడం వల్ల కూడా వాటి వల్ల ప్రయోజనం ఏమి లేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నేను నా పేరు శ్రీనివాసు, నేను నిజాం నుంచి మాట్లాడుతున్నాను ప్రభు. చెప్పండి శ్రీనివాస్ గారు. నేను భగవద్గీత పారాయణం చేస్తున్నాను. ఇది భక్తి వేదాంత స్వామి రాసింది. ఇవాళనే సప్తమాధ్యాయం చదివాను. వెరీ గుడ్. అయితే దాంట్లో చదివిన తర్వాత ఒక డౌట్ వచ్చింది, మరి అది అడగకూడదో లేదో. చెప్పండి. అయితే నేను ఇప్పటి వరకు విష్ణువే ఆదిదేవుడు అని అనుకుంటున్నాను. విష్ణు యొక్క అవతారమే కృష్ణుడు అనుకున్నాను. కానీ దాంట్లో ఏముందంటే కృష్ణుడి నుంచే 3 రకాల విష్ణువులు వచ్చి ఈ జగత్తును అట్లా, అది మరి ఏది అనుకో కొద్దిగా సందేహంగా. చాలా మంచి ప్రశ్న. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే స్వయం భగవంతుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కృష్ణుడి నుంచే విష్ణు వచ్చాడు అనడానికి కూడా ప్రమాణం ఉంది. కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణువులు ముగ్గురు కూడా భగవంతుడి యొక్క అవతారాలే. కానీ ఈ అవతారాలన్నిటికీ కూడా మూల పురుషుడు కృష్ణుడే అని అనేక శాస్త్రాల్లో ప్రమాణం ఉంది. మనకు అనేక పురాణాల్లో ఉంది, భాగవతంలో ఉంది, ఇంకా అనేక చోట్ల స్మృతుల్లో ఈ విషయం చెప్పబడింది. బ్రహ్మణ్యో దేవకీ పుత్ర, ఆ బ్రహ్మణ్యుడు దేవకీ పుత్రుడు అని వేదం కూడా ప్రమాణమే, ఛాందోగ్యోపనిషత్. కాబట్టి కృష్ణుడి నుంచే ఆ వివిధ రకాలైన అన్ని అవతారాలు వచ్చాయి అని శాస్త్రం చెప్తోంది. అదే విషయం శిల ప్రభుపాదుల వారు తమ భాష్యంలో చెప్పారు. ఇంకొక రోజు ఈ విషయం గురించి వివరంగా చెప్పుకుందాం. మీలో ఎవరైనా పొద్దున్న నరసింహ నీరాజనం కార్యక్రమం జాయిన్ అవుతున్నారా? నేను జాయిన్ అవుతున్నాను ప్రభు. శివరామకృష్ణుని నేను జాయిన్ అవుతున్నా ప్రభు. తప్పకుండా జాయిన్ అవ్వండి అందరూ. హరే కృష్ణ. మళ్ళీ రేపు సాయంత్రం జాయిన్ అవుతున్నా ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.